ఇతను చాలా ఎక్స్పర్ట్ అన్నమాట. ఇతను ఎవరికి అసలు దొరుకుతానని ఎప్పుడు ఆయన ఊహించలేదు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. సో అతను ఏంటంటే ఈ పాపులర్ పైరసీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో OneTamilBlasters.net, OneTamilBlasters.wine, OneTamilBlasters.boo అంటే BOO అండ్ OneTamilBlasters.spa, ఈ నాలుగు కూడా 2020 నుంచి నడిపిస్తున్నాడు. ఇతను ఒక బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాడు, BE కంప్యూటర్ సైన్స్ చేశాడు. సరిగ్గా ఉపాధి అది అంతా దొరకకపోవడంతో దీనికి పాల్పడ్డాడు. దీంట్లో ఆదాయం బాగుందని, ఒక ఈజీ వే ఆఫ్ లివింగ్ అని ఆయన ఎక్స్పర్టీజ్ ఏదైతే ఉందో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో వచ్చే మూవీస్ అన్నీ కూడా ఇతను ఏజెంట్స్ పెట్టుకొని ఈ విధంగా అన్ని పైరేటెడ్ మూవీస్ అన్ని తెచ్చుకొని అతను ఈ వెబ్సైట్స్లో అప్లోడ్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాడు ఇల్లీగల్గా. అయితే హీ హాజ్ హోస్టెడ్ ద అబవ్ వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా ఇక దొరకకుండా దాన్ని మాస్ చేసి నెదర్లాండ్స్ IP అడ్రస్తో ఆపరేట్ చేస్తున్నాడు. అంటే ఎవరైనా దర్యాప్తు చేసే అధికారులు వెళ్ళినా మా దగ్గర ఏవైతే టూల్స్ అందుబాటులో ఉన్నాయో దానివల్లనే మేము చేయగలిగాం. అడ్వాన్స్డ్ టూల్స్ ఏవైతే ఉంటాయో సాఫ్ట్వేర్, దాని ద్వారా ఇది అన్రావెల్ చేసి ఒక నెదర్లాండ్స్ లొకేషన్ చూపిస్తున్న IP అడ్రస్ని మేము అన్మాస్క్ చేసి అతన్ని ట్రేస్ చేసి పట్టుకోగలిగాం. అతను ఇంకా కవరప్ ఆపరేషన్ చేయడానికి 2 వర్చువల్ మెషిన్స్ని నడిపిస్తున్నాడు విత్ సర్వర్ IP అడ్రస్, డిఫరెంట్ ప్యారిస్ లొకేషన్ చూపిస్తూ అవి నడిపిస్తున్నాడు. అంటే ఇవన్నీ కొద్దిగా టెక్నికల్, కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అతన్ని ఈ భూమిపైన ఏ దర్యాప్తు సంస్థ కూడా అతని వరకు రాదని ఆయన అనుకున్నాడు. మా ఇంట్రాగేషన్లో చెప్పాడు, హీ వాజ్ షాక్డ్ దట్ పోలీస్ కుడ్ రీచ్ హిమ్. నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, మీరు ఎట్లా నన్ను పట్టుకున్నారని. దట్ వాజ్ హిస్ షాక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఈ విధంగా ప్రతి వెబ్సైట్, హీస్ రన్నింగ్ ద వెబ్సైట్ బై యాక్సెప్టింగ్ పేమెంట్ ఆఫ్ $10,000, అంటే 8 లక్షల, ఒక దాదాపు 9 లక్షల పేమెంట్ అతను నెలకు ఆ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో 1xBet, పరిమ్యాచ్, రాజ్బెట్, ఫోరాబెట్, ఈ 4 గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇతనికి $10,000, ఆల్మోస్ట్ 9 lakhs per month ఒక శాలరీ లాగా పే చేస్తుంది. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ మంత్, ప్రతి నెల 15 మూవీస్ అతను అప్లోడ్ చేస్తున్నాడు, ఈ క్యామ్కార్డర్ రికార్డింగ్ అయిన మూవీస్. అదే కాకుండా ఇప్పటి వరకు 550 మూవీస్ OneTamilBlasters వెబ్సైట్లోనే, కేవలం ఒక వెబ్సైట్లోనే 550 మూవీస్ గత 5 సంవత్సరాల్లో అతను అప్లోడ్ చేసి ఉన్నాడు. దాదాపు మీరు ఎంత అతనికి ఆదాయం ఉందో మీరు దీంట్లో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. రీసెంట్లీ కుబేరా మూవీ మాకు దొరికింది, ఆయన మొత్తం ఇతనిది హార్డ్ డిస్క్ ఇక్కడే ఉంది. దాంట్లో కుబేరా తెలుగు మూవీ ఏదైతే ఉందో అది కూడా దాంట్లో క్లియర్గా దొరికింది, మీకు చూపిస్తాను. హ్యావింగ్ 10 క్రిప్టో కరెన్సీ వాలెట్స్ అతని దగ్గర ఉన్నాయి అండ్ 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఇవన్నిటి పెట్టుకొని అతను పేమెంట్స్ చేయడము, పేమెంట్స్ రిసీవ్ చేసుకోవడం, ఈ విధంగా మొత్తం నడిపిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు బేసిక్లీ వీళ్ళ డిస్కషన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే సైడ్లో వెబ్సైట్. సో బేసిక్లీ మీరు ఇక్కడ చూస్తే అతని సిరిల్ రాజ్ది ఈ వెబ్సైట్స్ అన్ని కూడా అతను ఆపరేట్ చేస్తున్నాడు. ఇది అతని వెబ్సైట్స్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, డాక్యుమెంట్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్, దీంట్లో అతని అడ్మిన్ ప్యానెల్ ఆఫ్ ద వెబ్సైట్ OneTamilBlasters.comది. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, 7,169 గెస్, ఇంతమంది చూడడం. నెక్స్ట్, అతన్ని
మూవీస్ ఏవైతే స్టోర్ చేసుకున్నాడో అతని హార్డ్ డిస్క్లో అదే ఆ హార్డ్ డిస్క్లో ఉన్న వివరాలు ఈ విధంగా చూడండి. కుబేరా ఇక్కడ ఉంది, బన్ బటర్ జామ్, మిస్సెస్ మిస్టర్, సితారే జమీ పర్, నిఖితా రాయ్, ఇటువంటివి DNA, F1 ద మూవీ, ఇటువంటివన్నీ కూడా అతని దగ్గర అన్ని 550 మూవీస్ ఇన్ ద లాస్ట్ 4 years. అంటే మీరు అనుకోవచ్చు ఈ సంవత్సరం రిలీజ్ అయిన మూవీస్ కూడా ఈ విధంగా పైరేట్ అవుతున్నాయి. నెక్స్ట్, వాళ్ళ చాట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వీళ్ళు ఉన్నారో వాళ్ళంతా టెలిగ్రామ్ యాప్లో ఈ విధంగా కాన్వర్జేషన్స్, ఇప్పుడు వీళ్ళ కాన్వర్జేషన్ నడుస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళ చాట్స్ హిస్టరీ అంతా కూడా ఉంది. అతని ఫోన్లో అతన్ని సిస్టంలో ఇవన్నీ దొరికాయి మాకు. నెక్స్ట్, సో ఇప్పుడు అర్సలన్ ఖాన్ వీళ్ళంతా కూడా దీంట్లో ఉన్నారు. సో చాట్స్, పేమెంట్స్ గురించి ఏ మూవీ ఎక్కడ అప్లోడ్ అయింది, కన్నప్ప చూడండి అనేది చూస్తున్నాను. నెక్స్ట్, దీంట్లో ఒక స్టేజ్లో వీళ్ళ పేమెంట్స్ ఏమేమి వచ్చాయి అనేది వాళ్ళు పేమెంట్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. జనవరి ఇంత ఇంత ట్రాన్స్ఫర్ అయింది, అతను లెక్కిస్తున్నాడు అనమాట. ఇతనేమో ప్రొటెస్ట్ చేస్తున్నాడు, నాకు తక్కువ పేమెంట్ చేస్తున్నావు అని. అయితే అక్కడ ఆన్లైన్ బెట్టింగ్ ఎవరైతే మాస్టర్ ఉన్నాడో, బెట్టింగ్ యాప్స్ నడిపించేవాళ్ళు, వాళ్ళు నీకు ఇంత పే చేశామని వాళ్ళు తెలియజేస్తున్నారు. నెక్స్ట్, సో ఇక్కడ డిస్కషన్ నడుస్తూ ఉంది వీళ్ళ మధ్య చూడండి ఈ గ్రూప్లో. దీంట్లో లెట్స్ అగ్రీ టు 25,000 అంటే $25,000 ఇవి అంటే 10,000 అని చెప్పాను కదా. సిరిల్ రాజు ఇస్ ఆస్కింగ్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ శాలరీ. నాకు ఇది సరిపోవట్లేదు నేను చేసే సేవకి, $25,000 $30,000 అడుగుతున్నాడు, ఇంక్రీజ్ ఇట్ టు 30, వీళ్ళు 25 అంటున్నారు. కానీ నువ్వు సరిగా చేయట్లేదు ఈ మధ్య అని వాళ్ళ డిస్కషన్ అనమాట. నువ్వు అప్లోడ్ చేసే మూవీస్ సరిగా లేవు, మాకు ఎక్కువ బెట్టింగ్ చేసే సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు అంటే వాళ్ళకి అది ఆదాయం. బెట్టింగ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయ్యి బెట్టింగ్ ఆడితే వాళ్ళకి ఆదాయం, వాళ్ళు అది పెరిగితే వీళ్ళకి పేమెంట్ పెంచుతారు. ఆ లింక్ ఒకటి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఐ విల్ సెండ్ యూ HD ఆఫ్ కుబేరా, సితారే జమీ పర్ యాజ్ వెల్. ఈ డిస్కషన్ నడుస్తుంది. కన్నప్ప, వీఆర్ వర్కింగ్ ఆన్ కన్నప్ప అప్డేట్ ఫాస్ట్. నెక్స్ట్, సో ఈ విధంగా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. వీ విల్ వర్క్, ఫైనల్గా చెప్పేస్తాడు, వీ విల్ వర్క్ విత్ 30,000 per month only. We'll start working properly from now on if we need the money on time. Next, so Cyril Raj used torrent software for sharing. సో ఈ విధంగా ఇది మొత్తం అతను ఏ విధంగా షేర్ చేసుకుంటున్నాడు పబ్లిక్తో, అంటే ఫర్ పబ్లిక్ వ్యూవింగ్ అనేది ఇది చూడొచ్చు. నెక్స్ట్, మీరు సింగిల్ మూవీ అప్లోడ్ అయింది అతని హార్డ్ డిస్క్లో ఈ విధంగా ఉంది. దిస్ థింగ్ ఇస్ దేర్. ఇది క్లిక్ చేస్తే పబ్లిక్ కెన్ వ్యూ ఇట్. నెక్స్ట్, అదేవిధంగా కుబేరా మూవీ కూడా ఈ విధంగా అతని హార్డ్ డిస్క్లో దొరికింది. సో దీస్ ఆర్ క్యామ్ కార్డర్ రికార్డెడ్. నెక్స్ట్, హరిహర వీరమల్లు, ఇది కూడా OneTamilBlaster.wine వెబ్సైట్లో ఈ విధంగా ఉంది, రెడీ ఫర్ వ్యూయింగ్. అంటే రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే అప్లోడ్ అయిన మూవీ ఇది. నెక్స్ట్, సో ఇది లైట్స్ MO1 సంబంధించిన వివరాలు ఇవి.